బ్రేకింగ్ న్యూస్ చైనాను నమ్ముకొని పాక్ బొక్క బోర్ల పడుతోంది. డ్రాగన్ నుంచి కొనుగోలు చేసిన మిసైల్స్ ను భారత్ పై ప్రయోగించి అట్టర్ ఫ్లాప్ అయింది పాకిస్తాన్. ఎయిర్ టు ఎయిర్ గైడెడ్ మిసైల్స్ తో పాక్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేయగా భారత డిఫెన్స్ వ్యవస్థ గాల్లోనే వాటన్నిటినీ కూడా పేల్చేసింది. ఇందుకు సంబంధించిన శకలాలు ఇప్పుడు పంజాబ్ లోని హోషియాపూర్ లో దొరికాయి. PL-15 మిసైల్స్ ను ఎయిర్ టు ఎయిర్ ప్రయోగించే కెపాసిటీ ఉంది. అంటే ఫైటర్ జెట్స్ నుంచి ఈజీగా అటాక్ చేయవచ్చు. పైగా ఇది గైడెడ్ మిసైల్ కూడా. దాన్ని కూడా సమర్థవంతంగా అడ్డుకుంది భారత్. నిన్న లాహోర్లోని వాల్టన్ లో చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9B వ్యవస్థ పైన భారత్ అటాక్ చేసింది. తాజాగా చైనా గైడెడ్ మిసైల్స్ ను సైతం అడ్డుకుంది. చైనాను నమ్ముకొని పాక్ బొక్క బోర్ల పడుతోంది. ఇటు డ్రాగన్ నుంచి కొనుగోలు చేసిన మిసైల్స్ ను భారత్ పై ప్రయోగించి అట్టర్ ఫ్లాప్ అయింది పాకిస్తాన్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మిసైల్స్ అన్నిటినీ కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అన్ని మిసైల్స్ కూడా గైడెడ్ మిసైల్స్ అయినా ఇటు భారత్ వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. కింద పడిపోయిన మిసైల్ విజువల్స్. అసలు అప్డేట్స్ ఏంటి? సిఎస్ మేడ్ ఇన్ చైనా మిసైల్స్ నమ్ముకొని ఇటు పాకిస్తాన్ బొక్క బోర్ల పడింది. ప్రెసెంట్ మేడ్ ఇన్ చైనా మిసైల్స్ పంజాబ్ లో దొరికిన విజువల్స్ ని కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, చైనాను నమ్ముకొని ప్రెసెంట్ పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం క్లియర్ గా. ఇటు అన్ని గైడెడ్ మిసైల్స్ అయినా వాటన్నిటిని కూడా ఇటు భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంది. అసలు అప్డేట్స్ ఏంటి? కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ సతాజ్, ప్రధానంగా ఏదైతే జమ్మూ మీద దాడి చేయడం కానీ మళ్ళీ ఇటు పంజాబ్లో కూడా వారు మిసైల్స్ను ఉపయోగించి వారు దాడి చేస్తున్నారు. ప్రతి దాడిని కూడా భారత్ తిప్పికొడుతోంది, సమర్థవంతంగా ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే S-400 అలాగే ఇతర L-17 ZSU-23 షిల్కాను ఉపయోగించి యాంటీ డ్రోన్స్ను సిస్టమ్ ఉపయోగించి పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని జెట్స్ను కానీ వారు మిసైల్స్ను కూడా మొత్తం కూడా మొత్తం గగనతలంలోనే వాటిని ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానిలో భాగంగా పంజాబ్కు విషయానికి వెళ్తే పంజాబ్లో ప్రధానంగా హోషియాపూర్లోని చైనా మిసైల్ శకలాలను భారత భద్రతా బలగాలు స్థానికులు అక్కడ గుర్తించిన నేపథ్యంలో JF-17 ద్వారా దాడికి పాక్ ప్రయత్నించింది. దాన్ని కూడా కూల్చివేశారు. మరోవైపు చైనాకు సంబంధించిన PL-15 మిసైల్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. మరోవైపు HQ-9B అనే మిసైల్ను కూడా చైనా నుంచి తీసుకొచ్చారు, దాన్ని కూడా ప్రయోగించారు. అవి కూడా ఎక్కడ కూడా అంత ప్రభావం చూపలేదు. భారత్ ముందు అవి కూడా మొత్తం ఎయిర్లోనే, అంటే గగనతలంలోనే భారత్ వాటిని కూల్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రయోగించిన ఏ ఒక్క మిసైల్ కానీ ఇటు చైనా నుంచి తీసుకొచ్చింది కానీ వారు ఓన్గా తయారు చేసుకున్న కానీ బయట నుంచి తీసుకొచ్చిన ఏ ఒక్క డ్రోన్స్ ఏవి కూడా వారు ప్రయోగించిన ఏవి కూడా పనిచేయలేదు. మొత్తం సమర్థవంతంగా భారత్ తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే S-400 సమర్థవంతంగా పనిచేస్తూ శత్రు దేశాలు ప్రయోగించే అన్ని డ్రోన్స్ని కానీ మిసైల్స్ని కానీ క్షిపణులన్నింటినీ కూడా వాటిని మొత్తం ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది సమర్థవంతంగా. దానితో పాటు కొత్తగా యాంటీ డ్రోన్స్ మొత్తం అన్నిటి కూడా సిస్టమ్ను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. దానిలో భాగంగా ZSU-23 షిల్క్ అనే డ్రోన్తో కూడా దీన్ని ఇప్పుడు దీంట్లో ఉపయోగిస్తున్నారు పాకిస్తాన్ పైన. అది ప్రధానంగా ఉన్న ప్లేస్ నుంచి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల రేడియేషన్లో హైట్ వరకు కూడా ఆ ప్రాంతంలో వెళ్ళే డ్రోన్స్ను, ఏదైతే శత్రు దేశాలు ప్రయోగించే డ్రోన్స్ను కూడా వాటిని అటాక్ చేయగల సామర్థ్యం అయితే ఈ ZSU-234 షిల్కాకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. L-70 ఇవన్నీ కూడా యాంటీ డ్రోన్ సిస్టమ్స్. వీటిని ఉపయోగించి పాకిస్తాన్ పైన దాడి చేస్తున్న పరిస్థితి భారత్ కనిపిస్తుంది. దానిలో భాగంగా మొత్తం ఎయిర్ టు ఎయిర్ గైడెడ్
మిసైల్ను సైతం నిర్వీర్యం చేస్తుంది భారత్ డిఫెన్స్ వ్యవస్థ. దానితో పాటు నిన్న వాల్టన్లో చైనా నుంచి కొనుగోలు చేసిన HQ-9B ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ వ్యవస్థ పైన కూడా భారత్ అటాక్ చేస్తుంది. అంటే చైనాను నమ్ముకుని చైనా వెనుకుంది అని ఒక నమ్మకంతో భారత్పై అటాక్ చేయడానికి ముందుకు వచ్చింది. కానీ ఎక్కడ కూడా చైనా నుంచి తెచ్చుకున్న ఈ మిసైల్ క్షిపణులు ఏవి కూడా పనిచేయలేదు. దాని ప్రభావం అనేది ఎక్కడ కూడా భారత్పై పడిన దాఖలాలు ఎక్కడగా కనిపించడం లేదు. కానీ పాకిస్తాన్ మీడియాలో మాత్రం పాత వీడియోలను ప్రసారం చేస్తూ పాకిస్తాన్ భారత్పై పైచేయి సాధించింది, భారత్పై దాడి చేసింది, ఆ దాడిలో పాకిస్తాన్ విజయం సాధించింది, భారత్ సైనికులు చనిపోయారంటూ కూడా ఒక ఫేక్ వీడియోస్, గతంలో ఉన్న వీడియోస్ అన్ని కూడా వారి సోషల్ మీడియాలోను వారి ఛానల్స్లో కూడా పాకిస్తాన్ ప్రసార మాధ్యమాల్లో వారు సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఒకటే చెప్తుంది, ఏదైతే PIBకి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ ఉంటుంది, దాంట్లో చెక్ చేసుకోవాలి. ఏవి కూడా పాకిస్తాన్ ప్రచారం చేసే అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దు, ఎటువంటి నష్టం భారత్కు జరగలేదు, ఎవరూ చనిపోలేదు నిన్న జరిగిన దాడిలో చెప్తున్నారు. కానీ మొన్న జరిగిన దాడిలో గురుద్వారా మీద దాడి చేసిన నేపథ్యంలో అక్కడ మహిళలు, చిన్నపిల్లలు మొత్తం కలిపి 16 మంది పూంచ్ సెక్టర్లో చనిపోయారు, 59 మందికి గాయాలయ్యాయి. దాని మినహా మళ్ళీ నిన్న చేసిన దాడిలో ఇక్కడ యూరి సెక్టర్లో ఒక ముస్లిం మహిళ చనిపోయారు. వాహనంలో వెళ్తున్న నేపథ్యంలో షెల్ దాడి చేయడంతో వాహనంపై దాడి జరిగింది. దాంట్లో ఒక మహిళ గాయపడ్డారు, ఒక మహిళ చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాని మినహా ఎక్కడ కూడా అధికారికంగా భారత ప్రభుత్వం నష్టానికి సంబంధించి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టానికి సంబంధించి ఎక్కడ కూడా భారత ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇటు పాకిస్తాన్ మీడియాలో మాత్రం భారత్పై పాకిస్తాన్ పైచేయి సాధించిందంటూ కూడా ఒక అసత్య ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం అంతా కూడా ఫేక్ అంటూ కూడా PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలియజేస్తుంది. అటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు, ప్రతి ఒక్కరు కూడా PIB అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఫాలో కావాలంటూ కూడా అందరికీ భారత ప్రభుత్వం చెబుతుంది. ఆ PIB ఫ్యాక్ట్ చెక్లో నిజాలని ఏంటి అనేది కూడా తెలుస్తోంది. పాత వీడియోలన్నీ కూడా వారు సర్క్యులేట్ చేస్తున్నారంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఎక్కడికక్కడ సరిహద్దు రాష్ట్రాల్లో హైలైట్ జారీ చేశారు. మరోవైపు ఎక్కడైతే సైరన్ మోగుతుందో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా బయట తిరగవద్దు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సహకరించండి, అందరూ సురక్షితంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, ఎవరు బయటికి రావద్దు, లోపలే ఉండి విండోస్ కానీ కర్టెన్స్ కానీ బాల్కనీ డోర్లు కానీ మెయిన్ డోర్ కూడా ఎవరు కూడా ఓపెన్ చేయొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. నిన్నటి నుంచి కూడా మొత్తం సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటు పంజాబ్కు సంబంధించి కూడా మరోవైపు చండీగఢ్లో కూడా సైరన్ మోత మోగుతూ ఉంది. ఆ ప్రజలందరూ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ఒక అడ్వైజరీ అయితే జారీ చేస్తారు, అందరూ ఇంట్లోనే ఉండండి, వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరిక అలాగే సమాచారం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చండీగఢ్ ప్రభుత్వం అక్కడున్న ప్రజలందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటు పంజాబ్ కానీ అమృత్సర్, మరోవైపు సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఇటు హర్యానా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇటు ఢిల్లీ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అంటే మొత్తం దాడి జరిగే అవకాశాలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ముందుగానే గుర్తించిన నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా అలర్ట్ చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి, ఏదైతే సురక్షిత ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతాల ప్రజలందరూ కూడా తరలి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడైతే గురుద్వారా మీద దాడి చేసిన నేపథ్యంలో పూంచ్ సెక్టర్ కానీ రజౌరి అలాగే యూరి సెక్టర్కు సంబంధించిన ప్రజలందరూ కూడా సుదూర ప్రాంతాలకు అంటే సురక్షిత ప్రాంతాలు ఎక్కడైతే సురక్షితంగా ఉంటారో అక్కడికి తరలించిన పరిస్థితి ఇప్పటికే కనిపించింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజల సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా బోర్డర్లో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, అక్కడ ఉన్న గవర్నర్ అంతా కూడా, మరోవైపు ఇటు భద్రతా విభాగాలు కూడా, ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRP బలగాలు, ఇటు ఆర్మీ అంతా కూడా ఎక్కడికక్కడ పహారా కాస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ భారత్ పాకిస్తాన్ సరిహద్దులు మాత్రం ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైన్యం కాల్పులు తెగబడుతోంది. మరోవైపు ఒకవైపు డ్రోన్లు ప్రయోగిస్తూనే మరోవైపు చొరబాటుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ డ్రోన్లు ప్రయోగిస్తున్నారు, ఈ మధ్యలోనే చొరబాటు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే చొరబాటు అంటే ఒక ఉగ్రవాదులాగానే పాకిస్తాన్ సైన్యం కూడా వ్యవహరిస్తోంది. ఆ తీరులోనే వారు పనిచేస్తున్నారు అనేది కూడా ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. ఇటు ప్రపంచ దేశాలకు సంబంధించిన అందరూ కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి జరిగిన సందర్భంలో కేవలం మేము ఉగ్రవాద స్థావరాలు మాత్రమే దాడి చేశామని ఎంత చెప్పినప్పటికీ కూడా అందరినీ డైవర్ట్ చేస్తూ సింపతి గెయిన్ చేసుకునే పనిలో నిమగ్నమైంది పాకిస్తాన్. అంటే యుద్ధం చేసి గెలవలేక సామాన్య ప్రజలపై అటాక్ చేస్తూ కూడా మొత్తం విషయాన్ని డైవర్ట్ చేసే పనిలో అయితే పాకిస్తాన్ ఉందని కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు చనిపోతే వారెవరో దేశభక్తుల్లాగా ఆర్మీ సైనికులు చనిపోయినట్టుగా అక్కడికి వెళ్ళి అధికారికంగా నివాళులు అర్పించడం, పాకిస్తాన్ జాతీయ జెండాను వారి శవాల మీద ఉంచి సానుభూతి వ్యక్తపరచడం, ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు జైషే మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజార్కి సంబంధించిన సోదరుడు కూడా చనిపోయిన నేపథ్యంలో అతనికి కూడా అక్కడ నివాళులు అర్పించారు. ఇదంతా కూడా పాకిస్తాన్ వెనుకుండి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందనేది కూడా ప్రధానంగా అందరూ
భావిస్తున్నారు. దానికి సంబంధించిన నిజాలు కూడా అవే అంటూ కూడా ప్రపంచం భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్ను విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు నిన్న ఈ దాడి జరిగిన తర్వాత అమెరికా రంగంలోకి దిగింది. ఇరు దేశాలు కూడా శాంతిపూర్వక ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవద్దని తెలిపిన ప్రెసిడెంట్ అయితే కొంత శాంతియుత వాతావరణం ఉంది. కానీ ఫర్దర్గా ఏం జరగబోతుంది, కానీ వారు దాడి చేస్తే మాత్రం డెఫినెట్గా మేము దాడి చేస్తాం, ఇటువంటి ఉగ్రవాద దాడిని ఉపేక్షించేది లేదంటూ కూడా భారత ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన త్రివిధ దళాల అధిపతులతో సమావేశం జరుగుతుంది. వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఒకవేళ మళ్ళీ పాకిస్తాన్ దాడులకు తెగబడితే మనం ఏ విధంగా వ్యవహరించాలి, మొత్తం కార్యాచరణ అంతా కూడా క్షేత్రస్థాయిలో ఏ విధంగా వ్యవహరించాలి, అంటే స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాలనేది కూడా భారత ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ సరిహద్దు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఎయిర్ సైరన్స్ మోగిస్తూ అందరూ కూడా ఇళ్లలో ఉండాలి, బయటకు రావద్దంటూ కూడా అందరికీ సూచనలు చేస్తున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే భారత్ పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శివ.